హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ 'ప్రణయ సంఘర్షణ' ఎపిసోడ్ నెంబర్ 101. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నన్నే ఇన్సల్ట్ చేశారు కదా! ఈ విముఖి అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ కోపంగా అనుకుంటూ వస్తుంది విము పాప. బేబీ, నువ్వు చెప్పిన తన డీటెయిల్స్ సీను కలెక్ట్ చేశాడు. నిన్ను ఇన్సల్ట్ చేసిన వాడి అంతు చూడమంటావా అంటూ మధుకర్ అంటుంటే, డాడ్, తన సంగతి నేను చూసుకుంటాను, మీరు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వకండి అంటూ విము పాప ఆ కవర్ తీసుకుని తన రూమ్కి వచ్చేసింది. సార్, మరిప్పుడు నన్నేం చేయమంటారు? సీనా, నీకు చెప్పింది చేయడం తెలియదు కదా, నీకు నచ్చింది చేస్తావా? ఆ రాధమ్మ కూతుర్ని పట్టుకోమంటే చేత కాదు, ఇంకేం చేయాలంటూ అడుగుతున్నావు? ఎలక్షన్కి టైంకి దాన్ని పట్టుకోకపోతే ఆ తర్వాత చెప్తాను అంటూ సీనుని తిట్టి పంపించేశాడు మధుకర్. విమ్ము పాప రూమ్లోకొచ్చి ఆ కవర్ ఓపెన్ చేసింది. ఇషాన్. వాట్ హెల్స్? నైస్ నేమ్. నేను బెట్ వేసినట్టు నిన్ను నా ట్రాప్లో పడేసుకుంటాను మిస్టర్ ఇషాన్ అంటూ స్ట్రాంగ్గా అనుకుంది విమ్ము పాప. అర్పిత, ఈరోజు నువ్వు చెకప్కి వెళ్ళాలి కదా. వదిన, నేను తర్వాత వెళ్తాను, అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. అర్పిత, ఆల్రెడీ నేను తీసేసుకున్నాను, నువ్వు రెడీ అయి వస్తే మనం హాస్పిటల్కి వెళ్దాం. భూమి, అర్పితతో మాట్లాడతావు కదా. అంజలి అర్పిత కోసం బాధపడుతూ అడుగుతుంది. అత్తయ్య, మీరు బాధపడకండి. అర్పితతో మాట్లాడి తను నొప్పించి శ్రీమంతమే కాదు కాపురానికే పంపిస్తాను అంటూ అర్పితను తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయింది. భూమి, భూమి అంటూ ఆర్మన్ భూమి కోసం హాల్లోకి వచ్చి తనను పిలుస్తున్నాడు. ఆర్మన్, భూమి ఇంట్లో లేదు నాన్న అంటూ అంజలి ఆర్మన్ దగ్గరకు వచ్చింది. భూమి ఇంట్లో లేదా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అర్పితను చెకప్కి తీసుకొని వెళ్ళింది, తను కాసేపట్లో వచ్చేస్తుంది. నీకేమైనా కావాలా? షూ, నో నీడ్ ఆఫ్ యూ. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? దానికి నచ్చింది చేయడమే కానీ అట్లీస్ట్ చెప్పాలనే సెన్స్ లేదు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆర్మన్. ఆర్మన్ టైర్డ్గా ఉన్నాడు, తనకి కాఫీ తీసుకెళ్తే రిలాక్స్ అవుతాడు కదా అనుకుంటూ ఆర్మన్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది అంజలి. ఆంటీ అంటూ కిచెన్లోకి వచ్చింది విన్ను పాప. విన్ను, నీకేమైనా కావాలా అంటూ అయిష్టంగానే అడుగుతుంది అంజలి. షూ, భూమి కోసం వచ్చాను కానీ తను లేదు కదా. భూమి అర్పితని తీసుకుని హాస్పిటల్కు వెళ్ళింది అంటూ అప్పటికి అంజలి కళ్ళు తిరిగి పడిపోతుంటే, ఆంటీ అంటూ విన్ను పాప వచ్చి పట్టుకుంటూ తనకి హెల్ప్ చేసింది. ఆంటీ, ఆర్ యూ ఫైన్? మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీకేమైనా కావాలంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఆర్మన్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి, ఆర్మన్కి నేనే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఇస్తాను. ప్లీజ్ మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి పదండి అంటూ అంజలిని హాల్లోకి తీసుకొచ్చి ఆర్మన్కి విన్ను కాఫీ ప్రిపేర్ చేస్తుంది. ఆర్మన్కి ఎలా క్లోజ్ అవ్వాలి అనుకుంటే నేను అనుకోకుండానే ఛాన్స్ వచ్చేసింది. అంజలి ఆంటీకి క్లోజ్ అవ్వచ్చు అనుకుంటూ అంజలికి కూడా కాఫీ ఇచ్చి ఆర్మన్ కోసం తన రూమ్కి వెళ్ళింది. ఆర్మన్, వాట్? నిన్ను నా రూమ్కి రావద్దు అన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఆర్మన్, నీకు ఆంటీ కాఫీ ఇవ్వమంది, అందుకే వచ్చాను. ప్లీజ్ ఆర్మన్, నన్ను అలా తప్పు చేసినట్టు చూసి ఇంకా ఇంకా బాధ పెట్టకు. ఇప్పటికీ నిన్ను ఫేస్ చేయాలంటే బాధగా ఉంది. నువ్వింకా నన్ను ఇలా ట్రీట్ చేస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్, ఇకపై ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉందాం. నన్ను నా మాటని నమ్మితే కాఫీ కప్ తీసుకో ఆర్మన్ అంటున్న విన్ను మాటకి ఆర్మన్ కూడా కాఫీ తీసుకునేసరికి ఆర్మన్ తనను నమ్మేశాడనేసి విన్ను పాప హ్యాపీగా బయటకు వచ్చేసింది. విన్ను, నీ మనసులో నిజం బయటికి తీసుకురావాలంటే నా దారిలో కాదు, నీ దారిలో రావాల్సిందే అనుకుంటూ ఆర్మన్ విన్నుని చూస్తున్నాడు. అత్తయ్య, అర్పితకు చెకప్ చేయించాను, అర్పిత బానే ఉంది. అండ్ యు నో వాట్? అర్పిత శ్రీమంతానికి కూడా ఒప్పుకుంది. పూజారి గారితో మాట్లాడేశాను. 1 వీక్లో ముహూర్తం ఉంది అన్నారు. యూ డోంట్ వరీ, అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. భూమి, మరి చైతుతో కలిసి తన అత్తారింటికి వెళ్ళడానికి ఒప్పుకుంది కదా. షూ, లేదత్తయ్య, అస్సలు ఒప్పుకోలేదు. బట్ మీరు బాధపడకండి, దీనికి ఒప్పుకుంది కదా, మెల్లిగా తనే ఒప్పుకుంటుందిలే.
భూమి, ఆర్మన్ వచ్చాడు. నీకోసం అడిగాడు. అత్తయ్య ఏంటి అప్పుడే వచ్చేశాడా? అసలే నేను బయటికి వెళ్తున్నట్టు చెప్పలేదు. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళినందుకు నా మీద ఫైర్ అవుతాడు. అసలిప్పుడు తన మూడ్ ఎలా ఉంది? హా! ఎలా ఉన్నా నువ్వు తన పక్కనే ఉంటే తన మూడ్ నార్మల్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయింది అంటూ అంజలి అనేసరికి భూమి ఆర్మన్ కోసం తన రూమ్‌కి వచ్చింది. ఆర్మన్ అంటూ సీరియస్‌గా ల్యాప్‌టాప్ చూస్తున్న ఆర్మన్ దగ్గరికి వచ్చింది. నీకు చాలా వర్క్ ఉందనుకుంటా. నేను మళ్ళీ వస్తాలే అంటూ భూమి వెనక్కి వెళ్తుంటే తన జడ పట్టుకుని భూమిని తన ఒళ్ళోకి లాగేసుకుంటూ భూమిని లాక్ చేశాడు. ఆర్మన్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళినందుకు నా మీద వార్ స్టార్ట్ చేయకు. నాకంత ఓపిక లేదు. నీకు నా కన్సర్న్ వార్ లాగా ఉందా? అంటూ భూమి బుగ్గని బైట్ చేస్తూ అంటాడు. ఓచ్! అంటూ భూమి బుగ్గ రుద్దుకుంటూ నేనేం ఆడుకోవడానికి వెళ్ళలేదు. మీ చెల్లి చెకప్ కోసమే వెళ్ళాను. నేను కూడా వద్దు అనలేదు. కానీ వెళ్లే ముందు చెప్పి వెళ్ళమన్నాను కదా! హా! అన్నావు కానీ వచ్చేస్తాననుకున్నాను. బట్ నాకేం తెలుసు? నీ దగ్గర ఇలా ఇరుక్కుపోయాను అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంటుంటే భూమి క్యూట్‌నెస్‌కి ఆర్మన్ మెల్ట్ అవుతూ చిన్న స్మైల్ చేశాడు. హమ్మయ్య! శ్రీవారు నవ్వేశారు అంటూ భూమి కూడా నవ్వుతుంటే భూమి నుదుటికి ఆర్మన్ నుదురు ఆనిస్తూ రాక్షసివే! నువ్వెవరినైనా ఇట్టే చేంజ్ చేసేస్తావు. ఆర్మన్ నువ్విలానే పట్టుకొనుంటే ఈరోజు డిన్నర్ కాదు బ్రేక్‌ఫాస్ట్ చేయాలేమో అంటూ ఆర్మన్ కౌగిలి విడిపించుకుంటూ భూమి కిచెన్‌లోకొచ్చేసరికి విన్ను పాప కుక్ చేస్తుంది. విన్ను అక్క నువ్వెందుకు చేస్తున్నావు? నేనే చేసేదాన్ని కదా! పర్లేదులే భూమి. నువ్వు టైర్డ్‌గా ఉన్నావని నేనే చేస్తున్నాను. ఈరోజు నేనే డిన్నర్ ప్రిపేర్ చేస్తాలే. నువ్వు రెస్ట్ తీసుకో. విన్ను అక్క నువ్వే ఆఫీస్‌లో వర్క్ చేసి అలసిపోయావు. మళ్ళీ నీకివన్నీ ఎందుకు? నేనేం టైర్డ్ అవ్వలేదు. ఇప్పుడు కాకపోయినా తర్వాతెప్పుడు నేనే చేయాలి కదా! భూమి అర్థం కాక చూస్తుంటే అంటే అది ఇప్పుడు మీతో కలిసి ఉంటున్నా. తర్వాత నేనొక్కదాన్నే కదా! అప్పుడు నేనే అంతా చేసుకోవాలి కదా! ఇప్పుడు ప్రాక్టీస్ అవుతుందిలే. ఎంతైనా నేను అనాథను కదా భూమి. విన్ను అక్క నీకు మేమంతా ఉన్నాం కదా! నువ్వెప్పటికీ అనాథ కాదు. నువ్విక్కడే ఉంటావు. హాహా! నేను ఇక్కడే ఉంటా కానీ నువ్వే ఉండలేవు కదా! నిన్ను త్వరలోనే బయటకి గెంటేసి నీ స్థానంలోకి నేనొస్తాను కదా! అనుకుంటుంది విన్ను పాప. భూమి నేనొకటి అడుగుతాను. నువ్వు నాకు నిజమే చెప్తావు కదా! విన్ను అక్క నీకు నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. నువ్వే అడగాలనుకుంటున్నావు అడుగు అంటూ భూమి అనగానే భూమి అంజలి ఆంటీకి ప్రాబ్లం ఏంటి? నేనొచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆంటీ ఎప్పుడు మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఇన్‌ఫాక్ట్ ఇందాకలా కూడా కిచెన్‌లో కళ్ళు తిరిగి పడబోతుంటే నేనే హెల్ప్ చేశాను. నీకేం అభ్యంతరం లేదంటేనే చెప్పు. లేదంటే నిన్నడిగి బాధపెట్టుంటే ఐయామ్ సారీ. విన్ను అక్క అలాంటిదేం లేదు. నీకు చెప్పకుండా దాచేంత సీక్రెట్ కాదు. ఈ నిజం ఈరోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. కానీ అప్పుడే ఆర్మన్‌కి తెలియడం అత్తయ్యకిష్టం లేదు. అందుకే ఈ నిజం ఇంతవరకు ఎవరికీ తెలీదు. అత్తయ్య హెల్త్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. ఇదే కంటిన్యూ అయిందంటే అత్తయ్య ఎక్కువ రోజులు మన మధ్య ఉండలేరు. వాట్ భూమి? ఏమంటున్నావు? ఆంటీ హెల్త్ కండిషన్ అంత సీరియస్‌గా ఉందా? కానీ ఈ రోజుల్లో మెడికేషన్ చాలా అడ్వాన్స్‌గా ఉంది. పైగా అగ్నిహోత్ర ఫ్యామిలీకి మనీకి ప్రాబ్లం లేదు. ఇన్‌ఫాక్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నారు. విన్ను అక్క దేవుడు మనతో చాలా ఆటలాడతాడు. డబ్బుంటే తగ్గే ప్రాబ్లం ఉంటే ఆ డబ్బుండదు. ఇక్కడ కూడా అదే అయింది. అత్తయ్య ప్రాబ్లం మనీతో తగ్గేది కాదు. అదే జరిగితే మావయ్య అత్తయ్యకి ఎప్పుడో క్యూర్ చేసేవాళ్ళు. అత్తయ్యకి బోన్ క్రండ్రియా సిసలిక్ అనే డిసీజ్ ఉంది. ఆ డిసీజ్‌కి మెడిసిన్ లేదు. కానీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆ ఛాన్స్ కూడా దేవుడివ్వలేదు. భూమి నువ్వేం చెప్తున్నావో నాకస్సలు అర్థం కావట్లేదు. అత్తయ్యకి కొంచెం టైర్డ్ అయినా తన బాడీ కంప్లీట్‌గా తన ప్రెషన్స్‌ని కోల్పోతుంది. తన నెర్వస్ సిస్టమ్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిందంటే పూర్తిగా బెడ్ మీదే ఉంటారు. ఈ డిసీజ్‌కి అసలు ట్రీట్మెంట్ లేదు. కానీ తన బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారోతో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే అత్తయ్యని కాపాడుకోవచ్చు. బట్ అత్తయ్య బోన్ మ్యారోతో ఆర్మన్ అర్పిత మ్యాచ్ అవ్వలేదు. అత్తయ్య పిల్లలు కానీ తన పేరెంట్స్ లేదంటే తనతో బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళే తనను సేవ్ చేయగలరు. బట్ ఎవరితోనూ అత్తయ్యకి మ్యాచ్ అవ్వలేదు. అప్పట్నుంచి అత్తయ్యని మెడిసిన్ మీదే కాపాడుకుంటూ వస్తున్నారు కానీ ఇకపై ఆ మెడిసిన్ కూడా ఏం చేయలేదని డాక్టర్స్ చెప్పేశారు. యాజ్ ఎ సూన్ అత్తయ్యకి మ్యాచ్ అయ్యే డోనర్‌తో
అత్తయ్యకి ఆపరేషన్ చేయించాలి. హా భూమి, కానీ ఆంటీకి డోనర్ దొరికే ఛాన్స్ లేదు కదా! అంటే నువ్వే అన్నావు కదా! ఆంటీకి బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళే తనను కాపాడుతారు అన్నావు కదా! హా అక్క, కానీ డాక్టర్స్ చెప్పారు. బ్లడ్ రిలేషన్స్‌లో 90% ఛాన్స్ ఉంటుంది. బట్ అత్తయ్యతో సంబంధం లేకపోయినా అత్తయ్యకి మ్యాచ్ అయ్యే 10% ఉండే ఛాన్స్ ఉన్నారు అన్నారు మావయ్య. ఆ ఛాన్స్ కోసమే చూస్తున్నారు. ఆ ఒక్కరిని పట్టుకుంటే అత్తయ్యని సేవ్ చేసుకోవచ్చు. ఆ ఒక్కరు ఎవరో ఏంటో, ఎక్కడున్నారో తెలీదు. మామ్ అంటూ ఇషాన్ ఇంద్రాణి దగ్గరకొచ్చాడు. ఇషాన్, వాట్ హ్యాపెండ్? చూస్తుంటే నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. మామ్, ఈరోజు షాపింగ్కి వెళ్ళాను కదా, ఈ శారీ చాలా నచ్చింది. నీకు బాగుంటుందనిపించి తీసుకొచ్చాను. ఇషాన్, నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు నన్నేం మాట్లాడించకు. మామ్, వాట్ హ్యాపెండ్? ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు? నాతో కూడా షేర్ చేసుకోలేని బాధ ఉందా? ఇషాన్, నా బాధ అది కాదు నాన్న. నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. అందుకే ఇన్నేళ్ళు నీకు ఈ నిజం చెప్పలేదు. నాలోనే దాచుకున్నాను. ఇన్నేళ్ళు మీ నాన్న ఎవరు, ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు అన్నావు కదా. ఈరోజు మీ నాన్నని చూశాను. ఇషాన్ ఆ మాటకి షాక్ అవుతూ మామ్ అంటూ చూస్తున్నాడు. మామ్, నిన్ను మోసం చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ ఈడియట్ ఎవడు? ఎక్కడున్నాడు? చెప్పు మామ్. ఇప్పుడే వాడు అంతు చూస్తాను. ఈశాన్, అందుకే నీకేం చెప్పకుండా నాలో నేనే మదన పడుతున్నాను. ఇప్పుడు నీకు చెప్పి నిన్ను బాధ పెట్టలేను. నన్నేం అడిగి బాధ పెట్టకు అంటూ ఏడుస్తూ తన రూమ్కి వచ్చేసింది ఇంద్రాణి. హాహా, అంజలి, నిన్ను జీవితాన్ని నాశనం చేయడానికి ఇప్పుడే ముహూర్తం పెట్టాను. ఇకపై నువ్వే చూస్తావు కదా. నీ ఇమాజినేషన్కి అందని ఆట ఎప్పుడో మొదలు పెట్టేశాను. గెట్ రెడీ ఫర్ దట్. చైతూ, నీకు కాల్ వచ్చిందా అంటూ అడుగుతాడు బలరాం. హా డాడ్, ఇప్పుడే భూమి కాల్ చేసింది. శ్రీమంతానికి డేట్ ఫిక్స్ చేశారంట. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. అసలు అర్పితని సెకండ్ కూడా బేర్ చేయలేను. యాజ్ ఎ సూన్ దానికి డివోర్స్ ఇచ్చేయాలి డాడ్. చైతూ, యూ డోంట్ వరీ. అసలు నాకు నచ్చకపోయినా నీకోసమే దాన్ని నా కోడల్ని చేసుకున్నాను. కానీ ఇప్పుడు నీకే ఇష్టం లేనప్పుడు దాన్ని ఇంకెలా మన ఇంట్లో ఉండనిస్తాననుకుంటున్నావు? డాడ్, మీరు చెప్తుంటే బానే ఉంది. బట్ ఆర్మన్కి ఈ విషయం తెలిస్తే మనల్ని వదిలిపెట్టాడు. అసలే ఆర్మన్కి తన చెల్లెలంటే చాలా ఇష్టం. హాహా, ఈసారి ఆర్మన్ కూడా మనల్ని ఏం చేయకుండా ప్లాన్ చేస్తాను కదా. యూ డోంట్ వరీ. ఈరోజే మనం అగ్నిహోత్ర మ్యాన్షన్కి స్టార్ట్ అవుతున్నాం. అర్పిత, నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుని తప్పు చేశాను. ఇప్పుడు నిన్ను వదిలించుకొని రైడ్ చేస్తున్నాను అనుకుంటాడు చైతు. భూమి, నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. భూమిని వెనక నుంచి హక్ చేసుకుంటూ తన నడుం మీద పట్టు బిగిస్తూ మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు. ఆర్మన్ తల మీద చిన్నగా తడుతూ, నీకేం బాబు, ఆఫీస్ అండ్ వర్క్ మాత్రమే. బట్ మాకు అలా కాదు కదా. ఇంట్లో వర్క్ చూసుకోవాలి. పైగా అర్పిత శ్రీమంతం అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవాలి కదా. హా, చూసుకోవాలి కదా. నాకు చూసుకోవాలని ఉంది. కానీ వర్క్ టెన్షన్స్, అస్సలు టైం దొరకట్లేదు భూమి అంటూ ఆర్మన్ కాస్త ఫీల్ అవుతూ అంటాడు. భూమి ఆర్మన్ బుగ్గలు పట్టుకొని లాగుతూ, వైఫ్ అంటే లైఫ్లో ఆఫ్ కదా. నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా నేనే చూసుకుంటాను కదా. ఆర్మన్ ఆ మాటకి భూమిని ప్రేమగా చూస్తూ తన ముందుకు పడుతున్న భూమి ముంగురులను చెవి వెనక పెడుతూ తన లిప్స్ని సుతారంగా టచ్ చేస్తున్నాడు. ఓయ్ శ్రీవారు, ఏం చేస్తున్నారు? కళ్ళు పైకి ఎగరేస్తూ అంటుంది. నువ్వేమనుకుంటున్నావో చెప్తే అదే చేద్దాం. లేదంటే నేనేమనుకుంటున్నానో అదే చేస్తాను. ఏదైనా నువ్వు అనుకుంటుందే కదా అంటూ టీజింగ్గా అంటాడు ఆర్మన్. భూమి ఆర్మన్లను అంత దగ్గరగా చూస్తున్న విన్ను పాపకి ఆవేశం నశాలానికెక్కుతుంది. భూమి, నిన్నెంత దూరం చేయాలనుకుంటే నువ్వంత దగ్గరవుతున్నావు. మిమ్మల్ని ఒక్కటి కానివ్వను అంటూ స్టెప్స్ దిగుతున్న విన్ను పాపకి అప్పుడే ఆ వైపుగా లోపలికొస్తున్న విశోక్ కావాలని డాష్ ఇచ్చేసరికి ఇద్దరు కింద పడ్డారు. విన్ను పాప విస్సుబాబు పడిన సౌండ్కి ఆర్మన్ అండ్ భూమి డిస్ట్రాక్ట్ అవుతూ బయటకొచ్చి అక్కడ జరిగే సీన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు. విశోక్, ఏం చేస్తున్నావు? లీవ్ మీ. అమ్మో, నాకు పెయిన్గా ఉంది, నా వల్ల కావట్లేదు అంటూ విశోక్ విన్నుని టైట్గా హక్ చేసుకుంటూ అస్సలు వదలకుండా తన అణువణువు తడిమేస్తున్నాడు. విన్ను అక్క, విశోక్ ఏమైంది అంటూ భూమి అనేసరికి
విశాఖ్ విన్నుని వదిలేసరికి ఇద్దరూ పైకి లేచారు. షూ ఏమైంది అంటూ ఆర్మన్ అంటుంటే, సార్ నేను చెప్తాను. నేను మీకోసం వస్తున్నానా? విన్ను స్టెప్స్ దిగి వస్తుందా? ఇద్దరం డాష్ ఇచ్చుకున్నాం కదా! అలానే కింద పడ్డాం కదా! విన్నుని అలా పట్టుకున్నాను కదా! అంటూ విన్నుని మళ్ళీ హగ్ చేసుకుంటూ అంటాడు. విశోక్, నువ్వు ఇంత డీటెయిల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీస్ టైం అవుతుంది కదా! ఆర్మన్ ఈరోజు విన్ను అక్క ఆఫీస్‌కి రావట్లేదు. శ్రీమంతం షాపింగ్‌కి వెళ్తున్నాం. తనని కూడా తీసుకెళ్తాను. ఉఫ్! ఈరోజు ఆఫీస్‌లో పీస్‌ఫుల్‌గా ఉంటాను అంటూ ఆర్మన్ మనసులో అనుకుంటుంటే, నథింగ్ హ్యాపెండ్. అస్సలు కుదరదు. ఆఫీస్‌కి రాకపోతే ఎలా కుదురుతుంది? అస్సలు కుదరదు. అంటే అది ఆఫీస్‌లో వర్క్ ఉంటుంది కదా! అంటాడు విశోక్. విశోక్, ఆఫీస్ సీఈఓ నువ్వు కాదు నేను. డిసిషన్ తీసుకోవాల్సింది కూడా నేనే కదా! ఆఫీస్ వర్క్ నువ్వే కంప్లీట్ చేద్దువు పద! అంటూ విశోక్‌ని తీసుకొని ఆర్మన్ వెళ్ళిపోయాడు. విన్ను అక్క నువ్వు రెడీ అయితే మనం షాపింగ్‌కి స్టార్ట్ అవుదాం అంటూ భూమి అనేసరికి విన్ను కూడా షాపింగ్‌కి స్టార్ట్ అయింది. భూమి, అర్పిత కూడా షాపింగ్‌కి వస్తే బావుండేది కదా! తనకేం కావాలో తనే సెలెక్ట్ చేసుకుంటుంది కదా! అత్తయ్య నేను అర్పిత వస్తే బావుంటుందనుకున్నాను కానీ, తను చాలా నీరసంగా ఉంది. తనకి ఇంట్రెస్ట్ లేదు. ఈ టైంలో తను రాకపోవడమే బెటర్ అనేసి తను సైలెంట్ అయ్యాను. తనకి నచ్చే ఐటెమ్స్ మనమే సెలెక్ట్ చేద్దాం అంటూ అంజలి, భూమి మాట్లాడుకుంటుంటే విన్ను పాప తన చిరాకుని, కోపాన్ని అణిచిపెడుతూ నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. భూమి, అంజలి అండ్ విన్ను ముగ్గురు కూడా షాపింగ్ చేస్తున్నారు. ఈ టైంలో ఇంద్రాణి ఎందుకు కాల్ చేస్తుంది? భూమి, ఐ విల్ కమ్ బ్యాక్ అంటూ విన్ను సైడ్‌కొచ్చింది. ఇంద్రాణి, ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు? నేను భూమి పక్కనే ఉన్నాను. భూమి, నువ్వు కాల్ చేయడం చూస్తే తనకి డౌట్ వస్తుంది కదా! విన్ను, నువ్వు చెప్పిన పని ఫినిష్ చేశాను. ఆల్రెడీ హాస్పిటల్‌కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొచ్చేశాను. నీ డౌట్ నిజమైంది. తన్వీర్ బయాలజికల్ ఫాదర్ ఆర్మన్ అగ్నిహోత్ర. అసలు నువ్వెలా గెస్ చేశావు? ఆర్మనే తన్ను ఫాదర్ అని నీకెలా తెలిసిపోయింది? అని పెద్దగా షాక్ అయ్యే ఇష్యూ కాదు. ఆల్రెడీ నిన్ను గెస్ చేశాను. భూమి ఆర్మన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడే నా డౌట్ రేజ్ అయింది. తన్నుని కిడ్నాప్ చేసినప్పుడు నా డౌట్ ఇంకా బలపడింది. తన్ను అండ్ ఆర్మన్ శాంపిల్స్ టెస్ట్‌కి పంపించినప్పుడే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ అయింది. భూమి తను ప్రేమించిన వాడి ప్రేమ కోసం ప్రేమించిన వాడిని వదులుకోవడానికి సిద్ధపడింది. అలాంటిది ఎవడో బిడ్డకు ఆర్మన్‌ని తండ్రిని చేస్తుందంటే ఎలా అనుకుంటాను? భూమికి ఆర్మన్ మీద ప్రేమ ఎంతో స్వచ్ఛమైందో తను కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలనుకుంటుంది. తను ఇంకెవరితోనో ప్రెగ్నెంట్ అయ్యుంటే ఆర్మన్‌కి భార్య అయ్యేది కాదు. వాట్ హెల్స్? కన్ఫర్మ్ అయింది కదా! నెక్స్ట్ గేమ్ నేను స్టార్ట్ చేస్తాను. నువ్వైతే ఇప్పుడు మరో పని చేయాలి. వాట్ హెల్స్? కన్ఫర్మ్ అయింది కదా! నెక్స్ట్ గేమ్ నేను స్టార్ట్ చేస్తాను. నువ్వైతే ఇప్పుడు మరో పని చేయాలి. షూ, ఇప్పుడేం చేయమంటావు? నువ్వు చెప్పేది చేయడమే నా పనైపోయింది. నీకు కావాల్సింది జరగాలంటే నేను చెప్పేది చేయాల్సిందే. మనం అనుకున్నది చేయడానికి ఈ ఇంట్లో నాకో స్థానం కావాలి. అంటే నాగపడగల భూలక్ష్మీదేవి బయటకు రావాలి. నువ్వెళ్ళి తనతో అంటూ విన్ను పాప ఇంద్రాణి ఏం చేయాలో తన ప్లాన్ అంతా చెప్పి బయటకొచ్చి భూమి అంజలి కోసం చూస్తూ వెళ్తుంది. అత్తయ్య, ఈ శారీ మీకు సూట్ అవుతుంది. ట్రై చేయండి అంటూ భూమి ఇచ్చేసరికి అంజలి ట్రయల్ రూమ్ వైపు వెళ్తూ తను మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంటే తనను పడకుండా 2 చేతులు పట్టుకున్నాయి. అంజలి అతి కష్టంగా నార్మల్ అవుతూ కళ్ళు తెరిచి చూడ్డానికి ట్రై చేస్తుంది. అమ్మా, అమ్మా, ఆర్ యు ఆల్ రైట్? అంటున్న అతని మాటలు అంజలి మనసుని తాకుతుంటే అంజలి అతన్నే చూస్తుంది. అమ్మా, మీరు బానే ఉన్నారు కదా? ఎక్స్‌క్యూజ్ మీ, వాటర్ అంటూ అంజలికి వాటర్ తాగిస్తున్నాడు. అంజలి అప్పటికే కాస్త నార్మల్ అవుతూ పర్లేదు బాబు, ఇప్పుడు నేను బానే ఉన్నాను. మీరు ఈ కండిషన్‌లో ఇలా ఒక్కరే రావడం ఏం బాలేదమ్మా. నేను నా కోడలు కలిసి వచ్చాం బాబు. అత్తయ్య ఏమైంది? అంటూ భూమి కంగారుగా అక్కడికొస్తుంది. భూమి, నాకేం కాలేదు. జస్ట్ కళ్ళు తిరిగాయి. ఈ అబ్బాయే నాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైంకి మా అత్తయ్యకి హెల్ప్ చేశారు. ఇది నేనేం హెల్ప్ అనుకోవట్లేదు. నా వల్ల అయింది చేశాను. మీరు జాగ్రత్తమ్మా అంటూ అతను ముందుకు వెళ్తూ ఆగి వెనక్కి చూశాడు. అతను వెళ్ళిపోతుంటే అంజలి కూడా అలానే చూస్తుంది. బాబూ అంటూ
అంజలి పిలిచేసరికి అతను ఆగి వెనక్కి చూశాడు. నీ పేరు? ఇషాన్. ఇషాన్ గారు, మీరు షాపింగ్‌కి వచ్చినట్టున్నారు అంటూ భూమి అంటుంటే, హా, మా అమ్మ కోసం శారీ పర్చేస్ చేయడానికి వచ్చాను. బట్ ఏం తీసుకోవాలో తెలియట్లేదు. చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. మీ కన్‌ఫ్యూజన్‌కి నా దగ్గర సొల్యూషన్ ఉంది ఇషాన్ గారు. మా అత్తయ్యే మీకు షాపింగ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. అవును బాబు, నీకు హెల్ప్ చేస్తాను అంటూ అంజలి ఇషాన్‌కి శారీ తీసుకోవడంలో హెల్ప్ చేసింది. మీరు సెలెక్ట్ చేసిన శారీ చాలా బావుంది. మా మమ్మీకి చాలా బాగా నచ్చుతుంది. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినా మీతో మీ పరిచయం ముందే ఉందనిపిస్తుంది. నాకు నిన్ను చూస్తుంటే అలానే ఉంది బాబు అంటూ అంజలి కూడా అంటుంది. అమ్మ, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటూ ఇషాన్ అలా వెళ్ళిపోతుంటే అంజలి తననే చూస్తుంది. భూమి, ఆంటీ ఇద్దరూ అక్కడేం చేస్తున్నారు? మీకోసం షాపింగ్ మాల్ మొత్తం చూస్తున్నాను. మీ షాపింగ్ కంప్లీట్ అయిందా? నా షాపింగ్ కంప్లీట్ అయింది. నాకెందుకు ఆ అబ్బాయిని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ముందెప్పుడూ ఆ అబ్బాయిని చూసిందే లేదు కదా! అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? షాపింగ్ కంప్లీట్ అయింది కదా! మనం స్టార్ట్ అవుదాం అంటూ ముగ్గురు రిటర్న్ అయ్యారు. ఎందుకు అంజలి ఇషాన్ని చూస్తే అలా అనిపించింది? చూద్దాం, నెక్స్ట్ పార్ట్‌లో ఏమన్నా తెలుస్తుందేమో. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.